నమస్కారం అండి. నా పేరు స్వాతి చౌదరి. నేను ఎర్త్ ధర్మ ఫౌండర్ని అండ్ అడ్వాన్స్ ప్రాణిక్ హీలర్, ప్రాణిక్ సైకోథెరపిస్ట్, మెటాఫిజిక్స్ ప్రాక్టీషనర్, అంటే ఇట్ ఈస్ అన్ ఎర్త్ సైన్స్, ఇంకా ఆర్కిటెక్ట్, ఇంటీరియర్ డిజైనర్. ఈరోజు మీ ముందు ఎర్త్ ధర్మ కాన్సెప్ట్ తీసుకుని రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ మీకు ఫస్ట్ నా ఇంట్రడక్షన్తో స్టార్ట్ చేస్తాను. నా స్టోరీ ఫస్ట్ మీకు 94 నుంచి నేను స్టార్ట్ చేయాలి. ఇట్స్ ఎ టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఈ టర్నింగ్ పాయింట్ ఎలా వచ్చింది అంటే, నేను 14 years ఆఫ్ ఏజ్, నాకు ఒక ఎలియన్స్ వచ్చింది. 35-year-old పర్సన్ ఉన్నారు అనేసి. అతను ఎక్కడో అల్జీరియాలోని ఎర్న్ చేస్తున్నారంట సమ్ 10,000 వర్త్ అమౌంట్. అండ్ అతనికి కాళ్ళలో ఏదో యాక్సిడెంట్ అయ్యింది. సో థై ప్లేస్లోని బోన్ బదులుగా స్టీల్ రాడ్ వేశారు. దిస్ ఇస్ ద స్టోరీ. ఒక గుణవతి కావాలి, చలో స్వాతిని డైరెక్ట్ చేస్తే సరిపోతుంది కదా. ఈ కాన్సెప్ట్ విన్న వెంటనే తింటున్న మనిషిని ఒక్కసారిగా భయపడిపోయాను నేను. అదేంటి, నేను అప్పుడే బరువైపోయానా అని ఒక డైలాగ్ కూడా వాడేశాను మా పేరెంట్స్కి. ఆ డైలాగ్ మళ్ళీ వాళ్ళకి చెప్పి ఇలా అంటోంది స్వాతి అని చెప్పేసి వాళ్ళు టాపిక్ కట్ చేసిన ఆ టాపిక్ని నేను ఒక్కసారి విజువలైజ్ చేసుకున్నాను. ఫ్యూచర్లోని ఇన్ కేస్ ఈ ఎలియన్స్ ఒకవేళ పర్ఫెక్ట్గా నాకు ఓకే అయ్యింది అంటే ఏమయ్యేది అని. అప్పుడు నా ఏజ్ క్యాలిక్యులేషన్ ప్రకారంగా 22 years ఉండేది. నెక్స్ట్ పార్ట్నర్ అనదర్ 15 years, అండ్ అతని ఓల్డ్ పేరెంట్స్, నెక్స్ట్ నా పేరెంట్స్, తర్వాత ఉన్నా లేకపోయినా 2 పిల్లలు. సో ఆ కండిషన్లోని అందరికీ కావాల్సింది హెల్త్ ఇష్యూసే. ఆ టైంలో నేను ఒక్కరిదానే ఉంటాను. నేను ఎలా వాళ్ళని ఫేస్ చేస్తాను, వాళ్ళకి నేను ఎలా హెల్త్ విషయంలోనే నేను హెల్ప్ చేయగలుగుతాను అన్న డౌట్, భయం నాకు స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో నేను ఒక్కదాన్నే ఫైటర్. సో డిసైడ్ అయిపోయాను, ఎలా అయినా నేను డాక్టర్ అవ్వాలి. కానీ ఇంకొకటి మన సమాజంలో ఉన్నదేంటి అంటే కోటా సిస్టమ్. కోటా సిస్టంలో కూడా డాక్టర్స్ అయ్యే వాళ్ళు ఉన్నారు, మెరిట్ బేస్ వాళ్ళు కూడా డాక్టర్స్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అయితే బయటకు వచ్చేటప్పుడు మటుకు డాక్టర్ ఉంటుంది, కానీ మనకు తెలీదు ఎవరి దగ్గరికి మనం అప్రోచ్ చేస్తున్నాము అని. అది ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ ఎక్స్పెరిమెంటింగ్ మై ఓన్ ఫ్యామిలీ విత్ దెమ్. ఇది నా పర్సనల్ ఫీల్, నేను మీకు చెప్తున్నాను. ఈ భయం వలన నేను ఎలా అయినా డాక్టర్ అయిపోవాలి అని అనిపించింది. కానీ మా మదర్ చిన్నప్పటి నుంచి కూడా ఏదో ఒక హెల్త్ ఇష్యూస్తో ఉండేది. నాన్నగారు హీఈస్ ఎ వెరీ కామన్ మ్యాన్. ఆయనకేంటి అంటే ప్యానెల్లో ఉంది కదా, నేను డాక్టర్కి చూపిస్తాను అనేసి ప్రతి ఇష్యూ వచ్చినా డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళడం. వాళ్ళేమో మీకేంటండి ప్యానెల్ ఉంది, రియంబర్స్మెంట్ అయిపోతుంది, మీరు సింపుల్గా చూపించేయండి, ఎక్స్పెరిమెంట్ అది ఏమేమి టెస్టులు చేయాలో చేయించండి, ఏం పర్వాలేదు అనుకుంటూ మొత్తం మా మదర్ బాడీ మొత్తం ఒక ఎక్స్పెరిమెంట్ బాడీ అయిపోయింది. ఏ రోజు కూడా తను నోరెప్పి నాకు సాటిస్ఫాక్షన్ వచ్చింది, ఈరోజు నాకు రిలీఫ్ వచ్చింది అని చెప్పింది లేదు. దీనివల్ల నా ఇంట్లో ఒక విధమైన మనశ్శాంతి లేకపోవడం, ఇంకా తను ఆ బాడీ స్ట్రెయిన్ వలన తను చెప్పలేకపోవడం, అరవడం, ఇవన్నీ నా స్టడీస్కి కూడా చాలా డిస్టర్బెన్స్ అయింది. ఎప్పుడు కూర్చొని చదువుదామన్నా కూడా అది కొంచెం నాకు స్ట్రెయినియస్గానే అనిపించేది. ఇది నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. సో ఆటోమేటిక్గా నాకు అనిపించింది ఏంటంటే అలోపతి ఎక్కడో ఆగిపోయింది, ఏదో ప్రాబ్లం ఉంది అని. ఎందుకంటే 5 ఆపరేషన్స్ అయ్యాయి, తర్వాత మళ్ళీ 2 ఆపరేషన్స్. ఎందుకు అంటే ఈ 5 ఆపరేషన్స్ వలన తను తీసుకున్న మెడికేషన్స్ వలన మళ్ళీ అదనపు 2 వచ్చాయని. ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే తన డెత్ కూడా ఒక ఆపరేషన్తోనే అయ్యింది. తన లాస్ట్ ఏంటి అంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ తీసేశారు, ఆ బ్యాగే తీసేశారు. సో త్రూ అవుట్ హర్ లైఫ్ నేను ఒకటే చూసింది ఏంటంటే ఆపరేషన్స్, హాస్పిటల్, ఆపరేషన్స్, హాస్పిటల్, బట్ దెర్ ఇస్ నో రిలీఫ్. సో ఈ అబ్జర్వేషన్స్ వలన నేను ఇంకా ఏమైనా థెరపీస్ ఉండొచ్చేమో, అలోపతి కాకుండా ఇంకా ఏవో ఉండొచ్చేమో, ఎర్లీ మ్యాన్ స్టేజ్ నుంచి మనిషి డెవలప్ అవుతూ ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఏవేవో థాట్స్ ఉండొచ్చు, వాళ్ళు కూడా ఏవేవో అబ్జర్వేషన్స్ చేస్తుంటారు. వై డోంట్ ఐ డిగ్ ఆన్ దీస్ ఆల్ థింగ్స్ అనేసి మెల్లగా స్టార్ట్ చేశాను. అయితే పెద్ద సపోర్ట్ ఉండేది కాదు.
అయితే సేవింగ్స్ చేసేదాన్ని. ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ని డైవర్ట్ చేసి రద్దీ షాప్స్కి వెళ్ళిపోయి 5 రూపీస్ పెట్టుకొని ఆ 5 రూపీస్తోని కేజీ న్యూస్ పేపర్స్ తీసుకొని, అది కూడా పేపర్ కట్టింగ్స్ తీసుకొని ఇంటికి తీసుకొచ్చేసి గబగబా చదువుతూ కూర్చోడం. అది కూడా ఎప్పుడు అందరూ పడుకున్న తర్వాత. ఇలాగా అదర్ దాన్ టెక్స్ట్ బుక్స్ నాకు అన్ని సబ్జెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. స్పెషల్లీ హెల్త్ అండ్ హర్బ్స్, వీటి మీద ఇంట్రెస్ట్ పెరుగుతూ ఒక స్టేజ్ ఎలా అయిపోయిందంటే ఇన్ని థెరపీస్ ఉన్నాయి. అసలు మనం టీవీలో చూస్తూ ఉంటాం కదా, ఋషులు మునులు ఇలా చేపించిన వెంటనే ఇలా అయిపోతుంది అలా అయిపోతుంది. అసలు నిజంగా అలాంటివి ఎగ్జిస్ట్ అయి ఉన్నాయా, లేకపోతే మనకి జస్ట్ మూవీసే చూపిస్తున్నారా అని ఇంకొక డౌట్ కూడా వచ్చింది. ఆ డౌట్ వచ్చిందో లేదో అనుకోకుండా 3 డేస్కి నేను అప్పుడు కేవీ కంచన్బాగ్లో చదువుతున్నాను. అప్పుడు డాక్టర్ స్వర్ణమాల గారు వచ్చారు. ఆవిడ ప్రాణిక్ హీలింగ్ గురించే ఇంట్రొడ్యూస్ చేశారు. ఆవిడ మీలాంటి యూత్ ఒకవేళ ప్రాణిక్ హీలింగ్ నేర్చుకున్నారంటే కమింగ్ డేస్లోని చాలా ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి. ఆ ప్రాబ్లమ్స్కి మీరందరూ కలిసి ట్రీట్మెంట్స్ చేస్తూ సొసైటీని మీరు చాలా హెల్ప్ చేయొచ్చు. దిస్ ఈస్ ద రైట్ టైం అనేసి ఆవిడ ఎంకరేజ్ చేశారు. ఇది ఏదో నేను అనుకుంటే వచ్చినట్టుగా జవాబులా అనిపించింది అనేసి నేను మా కజిన్ బ్రదర్ని అడిగాను. అనుకోకుండా ఆయన మనీ డైవర్ట్ చేయడము, ఇమీడియట్గా చలో అని నాన్నగారు కూడా నాకు సపోర్ట్ చేయడం, ఇట్ వాజ్ ఆల్ ఏ సపోర్టివ్ ఫేస్ అని చెప్పచ్చు. కానీ ఆ హాస్పిటల్కి ఆ లెర్నింగ్ ప్లేస్కి వెళ్ళేటప్పటికి అది ఎక్కడ అంటే చికోటి గార్డెన్స్. ఆ చికోటి గార్డెన్స్కి అడ్రస్ ట్రేస్ అయ్యేటప్పటికి నాకు తల తిరిగి నేను ఇంకా పడిపోతున్నానేమో అనిపించింది. ఆ ఫైనల్ మూమెంట్లో అండి నేను చాలా ఇంట్రెస్ట్తో వచ్చాను, కానీ నా సిచ్యువేషన్ ఎలా ఉందంటే నేను మీ ముందు కనిపిస్తున్నాను కదా, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఇన్ ఎ కండిషన్. ఒకవేళ మీరు కానీ నాకు హీల్ చేశారు అంటే నెక్స్ట్ క్లాస్లోని నెక్స్ట్ హాఫ్లోని నేను ఖచ్చితంగా బెస్ట్ స్టూడెంట్ అయి చూపిస్తాను అనేసి వాళ్ళకి చెప్పాను. కళ్ళు మూతపడిపోయి వితిన్ 5 minutes నాకు ఏవో వినిపించే, వాళ్ళ చేతులు ఊపుతూ ఇది చేసావా అది చేసావా ఈ చక్రా చేసావా ఆ చక్రా చేసావా అన్నట్టు వాళ్ళు ఏవో డిస్కషన్స్ చేసుకున్నారు. అండ్ నేను కళ్ళు విప్పుకున్నాను. వెంటనే నన్ను క్లాస్లో వెళ్ళి జాయిన్ అయిపోమన్నారు. వాళ్ళు జాయిన్ అయిపోమన్నారు. నాకు ఎంత ఎనర్జీ వచ్చేసిందంటే నిజంగా నేను చెప్పినట్టుగా క్లాస్ని మొత్తం అంతా గోలలు చేసేసాను. I was in fact the youngest student of the class out of 30 students.